పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి ఇయాల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. ముందుగా అయితే పెద్ద వార్తలు చూద్దాం పారి. అసెంబ్లీలో జోరుగా నడిచింది కరెంటు లొల్లి. సై అంటే సై అన్నారు మంత్రి, మాజీ మంత్రి. ఈసారి 1,50,000 లోపు అప్పులు మాఫీ. మంగళవారం అసెంబ్లీలో చేస్తాడట సీఎం సారు. అన్న మీద బాణాలేస్తున్నది షర్మిలక్క. తప్పు చేస్తే ఎవ్వళ్ళనైనా గట్టిగా ప్రశ్నిస్తదట. సర్కార్ దవాఖాన్లలో మంత్రుల చెక్కింగ్లు, ఉరుకులు పరుగులు పెట్టిర్రు డాక్టర్లు. గేట్లెత్తుకున్నది శ్రీశైలం ప్రాజెక్టు. కృష్ణమ్మ పరుగులు పెట్టింది సాగర్ దిక్కు. పాత బస్తీ బోనాలకు పోటెత్తిర్రు పబ్లిక్. ఏనుగు మీద ఊరేగింది అమ్మవారు. ఒక్కో ముచ్చట అన్నీ బయటికి వెళ్తున్నాయి. నీళ్లు, నిధులు, కొలువులు, గొర్రెలు గిట్లా ఒక్కొక్కటి ముంగటేసుకొని ఇక షేపూరి కథ ఏందో అన్నట్టే నడుస్తున్నది లడాయి. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు మస్తు జోరుగా నడుస్తున్నాయి. సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం గట్టిగా నడుస్తున్నది. ఇక అప్పుడా ఇప్పుడా ఏమాయ ఇంకా ఎవరు ఏమంటలేరు అని అనుకుంటూనే ఉన్నాం. ఆఖరికి అట్లిట్లా కరెంటు కిరికిరి మీద చర్చ రానే వచ్చింది. ఇక చూడుర్రి ఎట్లా నడిచిందో కరెంటు కొట్లాట. అన్ని ముచ్చట్ల మీద బాగానే మాట్లాడుకుంటారు. కరెంటు కిరికిరి ముంగటేసుకుంటా లేరేందబ్బా అనుకుంటూనే ఉన్నాము. అంతల్నే అసెంబ్లీలో పంచాది మోపు చేసిండ్రు. ఇటు దిక్కు మాజీ కరెంటు మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి, అటు దిక్కు ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా మంత్రికి నడుమ సాయి అంటే సాయి అన్నట్టే నడిచింది లాడాయి. ఇక ముందుగాల సర్కారు వాళ్ళ ముచ్చట ఎట్టున్నాయో చూడర్రే. సత్యహరిచంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. చేసింది ఏం లేదు, అంత ఆగం పట్టించిర్రు అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. పాత సీఎం మీద గట్టిగానే ఆడిపోసుకున్నాడు. అంతేకాదు సర్కారు వాళ్ళు వేసిన కరెంటు కమిషన్కు కొత్త చైర్మన్ పెడతాం, ఏమన్నా ఉంటే అక్కడ చెప్పుకోండి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని? మాకేం ఆలోచన లేదు. ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన. ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇంకో దిక్కు కారు పార్టీల దిక్కుకెళ్ళి జగదీష్ రెడ్డి సారు కూడా గట్టిగానే ఆరుచుకున్నాడు. ఇక ఆయన మాట్లాడుతుంటేనే నడమ నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు లేచి మరలబడ్డట్టు చేసిండు. అటు ఇటు తిరిగి ముచ్చట ఇంకో దిక్కు మళ్ళింది. ఒకళ్ళకొకళ్ళు సవాళ్ళు ఇసురుకున్నారు. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంది అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను. గిట్లా ముక్కు నేలకు రాస్తా అని ఒక ఆయనే, రాజీనామా పెడతా అని ఇంకొక ఆయనే, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే నడిచింది. కరెంటు ముచ్చట్లు పక్కకు పెట్టి నడమ గీ లొల్లింత సేపు నడిచింది. పోయిన 10 ఏళ్లలో ఎంత కరెంటు కొన్నారు, ఎంత రేట్ ఇచ్చి కొన్నారు, ఎట్టెట్ట కొన్నారు, అట్లా ఇక అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నడిచిన ముచ్చట్ల కాడ నుంచి సురువు చేస్తే ఇప్పటిదాకా తీర నడిచింది కరెంటు లొల్లి. తప్పేంటిదో ఒప్పేంటిదో కమిషన్ తేలుతుంది అన్నట్టు మాట్లాడినరు సర్కారు వాళ్ళు. మరిగా చూడాలి ముందు ఏమవుతుందో.
మాట అన్నాక మాటనే ఇక వెనుకకు ముంగటికి ఏం అయ్యేది లేదు అన్నట్టే చేస్తుర్రు తెలంగాణ సర్కారోళ్ళు. మొన్న రైతన్నలకు లచ్చలోపు అప్పులు మాఫీ చేసిర్రు కదా, ఇక ఇప్పుడు లచ్చన్నరలోపు అప్పులున్నోళ్లకు మాఫీ చేస్తారట. ఆలస్యం ఏం లేదు, అసెంబ్లీ సాక్షిగా సీఎం సారు అందరినీ దిల్కుష్ చేయాలని తయారైతున్నాడట. మరి ఇక ఎట్లెట్లా చేస్తారు, ఎంతమందికి చేస్తారు అనేది తెలుసుకోవాలి కదా. చలో పాన్రి. 15 ఆగస్టు లోపు చేస్తామన్నాం, ఇక చేస్తాం, చేసి చూపిస్తాం అన్నట్టే చేస్తాండ్రు సర్కారు వాళ్ళు. తొలుత 11 లక్షల మందికి ఎక్కువనే రైతన్నలకు ₹1,00,000 లోపున్న అప్పులు మాఫీ చేసిండ్రు. ఇక ఇప్పుడు 1,50,000 లోపున్న అప్పులు మాఫీ చేసేందుకు తయారైండ్రు. సర్కారు వాళ్ళు తీసిన లెక్కల ప్రకారం తెలంగాణలో 1,50,000 లోపు అప్పులు తీసుకున్న వాళ్ళు ఏం తక్కువ 6 లక్షల మంది దాకా ఉన్నారట. ఇక వాళ్ళందరి అప్పులు మాఫీ చేయాలంటే 7,000 కోట్ల దాకా ఖర్చు అవుతున్నదట. మంగళవారం నాడు అసెంబ్లీ సాక్షిగా అందరికి చెప్పి 7,000 కోట్ల రూపాయలు రైతన్నల బ్యాంకు ఖాతాలకు వేసే ఎగురం చేస్తారట. ముఖ్యమంత్రి సార్ చేతుల గుండా అప్పులు మాఫీ చేస్తారట. అంతేకాదు 3వ విడతల మొత్తం 2 లక్షల అప్పు తీసుకున్న రైతన్నలకు కూడా మాఫీ చేస్తారట. అది కూడా 15 ఆగస్టు లోపే చేస్తారట. ఇక రాష్ట్రంలో 2 లక్షల అప్పు తీసుకున్న రైతన్నలు ఎంతమంది ఉన్నారంటే సర్కారు వాళ్ళ లెక్క ప్రకారం 3 నుంచి 4 లక్షల మందే ఉన్నారట. వాళ్ళందరికీ మాఫీ చేస్తారట. అయితే ఇక్కడనే లొల్లైతాంది. అందరికీ అప్పులు మాఫీ అయితలేవు, కొంతమందికే అవుతున్నాయని ముచ్చట్లు వస్తున్నాయి. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతన్నలు 40 లక్షల మందికి ఎక్కువనే ఉన్నారట. అందులో తొలుత 11,50,000 మంది, రెండవ మలకల 6 లక్షల మంది, మూడవ మలకల 3 నుంచి 4 లక్షల మందికి అప్పులు మాఫీ చేస్తే మొత్తం 40 లక్షల మందిలో సగం మందికే మాఫీ చేసినట్టు అవుతుంది. ఇంకో సగం మందిని ఇడిచిపెట్టి గదేం అప్పుల మాఫీ అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎవళ్లకు మాఫీ అవుతాయో ఎవళ్లకు కావో అని రైతన్నలు కూడా పరిశాన్ అవుతున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. రాజకీయం అనక రాజకీయమే. అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా అలగలగ పార్టీలలో ఉన్నారంటే ఎప్పుడో ఒకసారి ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకోవాల్సిందే, తిట్టిపోయాల్సిందే. అట్లా తోడబుట్టినోళ్ళు చాలా మందే ఉన్నారు రాజకీయాలల్లో. అయితే అందరూ లెక్క ఏపీలో ఉన్న అన్న చెల్లెళ్ళు ఒక లెక్క అన్నట్టే అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అన్న కొరకు వేరోళ్ళ మీద బాణాలు వేసిన చెల్లె ఇప్పుడు అన్న మీదనే రికాం లేకుండా బాణాలు వేస్తున్నది. అగో చూడుర్రి మీరే. ఏపీ షెయి పార్టీ పెబ్బ షర్మిలక్క ఇప్పుడు మాటలతోనే మాటలు పుట్టిస్తున్నది. మైకుల ముంగట్నే కాదు, అక్క ముచ్చట్లు ఇంటర్నెట్ లో కూడా గట్టిగా వేలుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాజీ సీఎం అసెంబ్లీకి పోతా అన్నట్టు మాట్లాడేటాలకు అక్క మస్తు గరమైంది కదా. ఆయంత దానికి ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకు, రాజీనామా పెట్టాలి అన్నట్టు కూడా అడిగింది కదా. ఆగో కవే ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రాట. సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి అన్న మీదకే మరల పడుతుంది. సర్కారు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది. ఎక్కడన్నా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇంకో ప్రతిపక్ష పార్టీ వాళ్ళనే సాపిస్తారా అన్నట్టు కామెంట్ రాసిండ్రాట. ఇక దానికి కూడా షర్మిలక్క ఎమ్మటే అరుచుకున్నది. ఉన్న మాట అంటే ఉలుపులకి ఎందుకు పడుతున్నారు, తప్పు చేస్తే ఎవరినైనా అడుగుతాం, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోము అని అంటే తప్పు కాదా, గందుకే అడిగినాం అంటున్నదట షర్మిలక్క. అంతేకాదు మొన్న వైఎస్ఆర్ విగ్రహాలు కాలబెడుతుంటే సైకిల్ పార్టీ వాళ్ళ మీద పోరాటం చేస్తానని చెప్పింది తానేనని యాదికి చేసింది అక్క. గిట్లా ఒక్కొక్క ముచ్చట కాదు, సందు దొరికితే చాలు అన్న మీద అన్న పార్టీ మీద బాణాలు వేస్తున్నది షర్మిలక్క. ఇంకో ముచ్చట ఏంటిదంటే పోయిన 5 ఏళ్లలో ఉన్న పేర్లు మార్చకుండా అట్లనే ఉంచినింటే ఇప్పుడు కొత్త సర్కారు వాళ్ళు కూడా పేర్లు మార్చకపోయేది అని కోపానికి వచ్చింది. అసెంబ్లీకి పోయి సర్కారు వాళ్ళను ప్రశ్నించుండ్రి అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు తనను ప్రశ్నిస్తున్నారని షర్మిలక్క దుబ్బెత్తిపోయింది. అక్క అస్సలు తగ్గేదేలే అన్నట్టు చేస్తాంది. మాటకు మాట సూటి పెట్టి కొడుతున్నది. చూస్తా అంటే ముందు ఇంగిత రూవడి పెంచటట్టే ఉన్నది. అన్నకు చెల్లెకు పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. దేవుని దయతోని పెద్ద గండం నుంచి దబ్బిన బయటపడ్డం చెల్లె. గిసార్కారు దాకన సల్లగుండా ఒక్కళ్ళకి కూడా పట్టింపు లేదు. ఏది అడిగినా కూడా ఎవళ్ళంతలా వాళ్ళు నాకేందని మూతి తిప్పుకుంటారు. వాళ్ళ తరీక చూస్తే ఇంకోసారి మళ్ళా గిండ్లకు రావద్దు అని అనిపించింది అని మొన్న ఒక అవ్వ ఆమె గోసంతా ఎదిరింటి ఆమెకి చెప్పుకుంటున్నది. అదిన్న నాకు అవ్వ చెప్తున్నది అంటే నిజం ఉంది కదా అని అనిపించింది. అన్నట్లు గా అవ్వలంటున్న మాటలు మంత్రులకు ఎట్లా చేరినాయో ఏమో కానీ చెప్పా పెట్టకుండానే దాకన బటపట్టిర్రు. మరి మంత్రులు చెక్కింగ్లకు పోతే పేషెంట్లు వాళ్ళ గోసలు ఏం చెప్పుకున్నారో చూడుర్రి.
తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల సారు వస్తున్నా అని చెప్పకుండా సడన్ చెక్కింగ్ కు పోయిండు. అట్లా ఖమ్మం సర్కార్ పెద్ద దవాఖానకు పోయి అంత కలే తిరిగిండు. సార్ వచ్చిండని ఎరకగానే దవాఖానా పెద్ద సార్లు ఎదురు పోయి ఎదుర్కొర్రు. జర్రసేపు డాక్టర్లతోని మాట ముచ్చట చేసిండు. వచ్చే పేషెంట్లతోని మంచిగా మాట్లాడాలే, మీ మాటలే వాళ్లకు సగం నొప్పి రోగాలను తక్కువ చేస్తాయి అన్నట్లు చెప్పిండు. నేను చాలా మాటలు విన్నా. వచ్చే పేషెంట్లతోని కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. వాళ్ళు ఏదైనా చెప్తే మా వెనక చెప్పుర్రి అన్నట్లు రూబాబ్ పోకడ పోతుర్రట. ఈ కాడ నుంచి జరగది బంద్ చేసుకోవాలి. మనము ప్రజలకు సేవకులం, గా ముచ్చట ఎవ్వళ్ళు కూడా యాది మరవకుర్రి అని చెప్పిండట. అంతేకాదు దవాఖానలో ఎక్కడింత చెత్త అవపడొద్దు, అద్దం లెక్క మెరవాలి అని చెప్పిండట. ఆ టెంక లోపలికి పోయి అన్ని కాపీలు మరలేసిండు. ఏమేం చేస్తుర్రు, ఏ పని పెండింగ్ ఉంది, దవాఖానలో అందరూ టైంకు కొలువులకు వస్తుర్రా లేక వచ్చినట్లు హాజరేసుకొని డుమ్మాలు కొడుతుర్రా అని చెకింగ్లు చేసిండట. మొత్తానికి మంత్రి సార్ దవాఖానలో పనిచేసే అందరికి పేషెంట్లతోని మంచిగా మెదలాలే అన్నట్లు గట్టి సురుకులే పెట్టిండట. ఇక ఇదిట్లుంటే అటు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ కూడా సడన్ చెకింగ్ చేసిండు. అనంతపురం పట్టణంలో ఉన్న సర్కార్ పెద్ద దవాఖానకు పోయి అంత తిరిగి చూసిండు. గైనిక్ వార్డులో బుడ్డపిల్ల కిడ్నాప్ ముచ్చట మీద ఏమైంది ఏం కథ అని వివరాలు అరుచుకున్నాడట. ప్రతి వార్డ్ తప్రీద్ పోకుండా చెకింగ్ చేస్తుండని ఎరికైన దవాఖానా ఉద్యోగులంతా ఎవ్వల దాళ్ళు సదురుకుంటానికి ఉరుకులు పరుగులు పెట్టిర్రట. చెకింగ్ మొత్తం అయినాక మంత్రి సార్ మాట్లాడుకుంటా దవాఖానలో ఎవ్వరు కూడా పేషెంట్లతోని కయ్యం పెట్టుకున్నట్లు మాట్లాడొద్దు, వచ్చిన పేషెంట్లను మన ఇంటోళ్ళ లెక్కన చూసుకోవాలి, అందరినీ దగ్గరుండి అరుచుకోవాలి, ఏది అడిగినా కూడా కోప్పడకుండా పనిచేయుర్రి. ఇక మంత్రుల సడన్ చెకింగ్లు చూసిన పేషెంట్లు మీరు వచ్చినప్పుడు బానే ఉంటారు సార్, మీరు పోయినాక ఇలా అసలు కథ చూడాలి, గిట్లా 2 వారాలకోసారి వస్తే సర్కార్ దవాఖానలో హాలతేంది, ఇడ పేషెంట్ల తిప్పలేందనేది పురాగా సమజైతది అని అంటుర్రు. అటు ఇటనంగా అన్ని దిక్కులా వానలు జోరందుకున్నాయి. ఒక్కో కాడ తెంపు లేకుండా దంచుడు దంచుతున్నాయి. కొన్ని దిక్కులనైతే వరదలు జయంగా 1000 ఎకరాల పంట నీళ్ళలో మునిగింది. అట్లా మీది బాజు వానలు జోరుగా పడుతుండేటోరకు ప్రాజెక్టులలో కూడా వరద శీతం వచ్చి చేరుతుంది. దీంతో చాలా దిక్కుల్లా గేట్లు లేపి నీళ్లను కింది బాజుకి ఇడుస్తుర్రు అధికారులు. ఇక అట్లనే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు కూడా తెరిచిర్రట. చూసొద్దాం. మొత్తానికి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తిర్రు. మీది బాజు కురుస్తున్న జోరు వానలకు సుంకేసుల జూరాలకించి వరదంతా శ్రీశైలం డ్యాం కు చేరుతుంది. డ్యాం కు గంటకు వరద శీతం వస్తుండేటరకు అధికారులు ఇక గేట్లు ఎత్తాలే లేకుంటే అపాయం అవుతుందని ఆలోచన చేసిర్రట. అట్లా పై అధికారులకించి ఆర్డర్ రాగానే 3 గేట్లు లేపనే లేపిర్రు. అండ్ల ఎడం బాజు కుడి బాజు కరెంటు తయారు చేయంగా మిగిలిన నీళ్లను నాగార్జున సాగర్ కు పంపుతుంటే కొన్ని నీళ్లను పోతిరెడ్డిపాడుకు ఇంకా కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేసిర్రు. మొత్తానికి చుట్టుపట్టుండే జనాలను ఇషారా చేసి గేట్లెత్తిర్రు. ఇక ఇదిట్లుంటే అటు ఏలూరు జిల్లాల నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు సారు వరదల మునిగిన లంక గ్రామాలు ఎట్లెట్లున్నాయో చూస్తానికి పోయిండు. ఎటు చూసినా నీళ్లే ఉండేటరకు సారే స్వయంగా ట్రాక్టర్ వేసుకొని తోలుకుంటా అంతా కలే తిరిగి చూసిండు. ఎన్ని ఎకరాల పంట నష్టం అయ్యింది, ఎన్నిండ్లు మునిగినాయి, ఆస్తిపాన నష్టాల ముచ్చట్ల మీద అన్ని అత్తా పత్తా అరుచుకుండు. ఇల్లు తిరుక్కుంటా అందరి గోసలిన్నాడు. ఎవ్వరూ నారాజు కావద్దు, వరదలల్లా నష్టపోయిన వాళ్ళందరినీ సర్కార్ ఆదుకుంటదన్నట్లు ధైర్యం చెప్పిండు. అటు తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం కెంచి కంసాలిపాలెం దిక్కు రువ్వడిగా పారుతున్న వాగును బైక్ మీద పోతున్న 2 దాటిపోయిర్రు. నడమలకు ఓంగానే నీళ్ల రువ్వడి పెరిగిందట. దీంతో నీళ్ళ పడి కొట్టుకుపోతుంటే అటు దిక్కు పోతున్న 2 చూసి కొట్టుకుపోతున్నోళ్లను ఆగబట్టిర్రు. అటెంకా అందరూ గూడి బండిని కూడా బయటికి గుంజుకొచ్చిర్రు. అటు పోలవరం ప్రాజెక్టుకు వరద శీతం వస్తుంది. ప్రాజెక్టు పోయే పెద్ద తోవ కడెమ్మ బ్రిడ్జి కాడ 5 అడుగుల మందం నీరు చేరి అటు ఇటు వచ్చిపోవుడు బంద్ అయిందట. వరద మోక ఎట్లనో ఉంది, చుట్టుపట్టు ఊరోళ్ళంతా పాయలంగా ఉండాలని చెప్తుర్రు అధికారులు. అల్లూరి జిల్లా ఏజెన్సీ జనాల వరద కష్టాలు చూసిన సిఐ రామారావు అక్కడ ఉన్నోళ్లకు అన్ని తీర్లా ఆసరైండు. కాన్పు నొప్పులతోని బాధపడుతున్న ఓ అక్కను తన కార్ల వరదను లెక్క చేయకుండా దవాఖానకు తీసుకుపోయిండు. గిట్ల ఎన్డీఆర్ఎఫ్ టీమోళ్లతో కలిసి సార్ కూడా జనాలకు పని చేస్తుండు. 4 వద్దుల కింద జీవించిన ఒకరిని వాళ్ళ ఊరికి పంపేటానికి కూడా మస్తు ఆసరైండని అక్కడి దిక్కోళ్ళు చాలా తారీఫ్ చేస్తుర్రు.
మా అక్క బోనాల పండుగకు రాయేషెల్లె అంటే ఊరికించి వచ్చిన వచ్చి కూడా వారం దినాలు అవుతుంది అనుకో రాదుర్రి. ఇక పట్నం అంతా ఏడ చూసినా బోనాలే, ఎక్కడ చూసినా అమ్మవార్ల గుళ్ళకు ఎలుగులే, ఎల్లమ్మ మాంకాలమ్మ పాటలు డీజేలు పెట్టుకొని పొలగాళ్ళంతా గల్లీల పొంటి ధూమ్ ధామ్గా ఆడి పాడుతుర్రు. అదే మా ఊళ్ళోనైతే ఒక్కటే దినంలో బోనాలు చేసి అట ఇంకా ఏ సప్పుడు ఉండకపోయేది అన్నట్లు పాత బస్తీ దిక్కు లాల్ దర్వాజా బోనాల పండుగ అవుతుంది కదా. మరి గా పండుగ రెండో దినం నాడు ఎట్లెట్లా అయ్యిందో ఒకసారి చూద్దాం పారి. పండుగ అంటే బోనాల పండుగే, అందులో లాల్ దర్వాజా పాత బస్తీ బోనాలంటే ఇంత ఊపుంటది భక్తులకు. మొదటి రోజంతా అమ్మకు బోనాలు ఎక్కిచ్చి షీరే సారలు వడిబియ్యాలు సమర్పిస్తే రెండో రోజు ఘటాల ఊరేగింపులతోని పాత బస్తీ అంతా దద్దరిల్లింది. ఓ దిక్కు పోతరాజుల విన్యాసాలు, ఇంకో దిక్కు శివసత్తుల పూనకాలతోని పాత బస్తీ మొత్తం భక్తిని పులుముకుంది. ఇక పొలగాళ్ల సంబరానికైతే హద్దే లేదు. బ్యాండ్స్ అప్పుడు డప్పు దరువుల నడుమ డీజేలు మోగుతుంటే ఓలింగా ఓలింగా అనుకుంటా గజం గజం ఎగిరి దున్కిర్రు. గిట్ల లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ రెండో దినం నాడు కూడా మా జోరుగయ్యింది. అంతకంటే మొదలు గుడికాడ పోతరాజు గావు పట్టే కార్యక్రమం నడిచింది. అదైనాక పచ్చికుండ మీద నిలబడి అనురాధక్క రంగం చెప్పింది. గీ రంగం కార్యం చూద్దామని భక్తులంతా కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తుంటారు. ఇక అటు అక్కన్న మాదన్న గుడికాడ నుంచి అంబారి మీద అమ్మవారి ఘటం ఊరేగింపు చాలైంది. ఏనుగు మీద ఘటం కార్యం చూస్తానికి భక్తులు ఎగవడొచ్చిర్రు. పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే పెట్టిర్రు. ఈ ఊరేగింపులు చూసుకుంటా తతిమ గుళ్ల కాడ నుంచి ఘటాలు ఇంకా తొట్టెల ఊరేగింపులు షురువయ్యి నయాపూల్ దిక్కున్న ఢిల్లీ దర్వాజా దిక్కు సాగుతాయి అన్నట్లు. ఇట్లా ఏ గల్లీ చూసినా డప్పు సప్పుళ్లు గజ్జల లాగలేసుకొని పోతరాజుల విన్యాసాలు నడుస్తుంటే చూడొచ్చిన భక్తులకు మా సంబరంతో మురిసి ముప్పందు అయ్యిర్రు. ఇక ఈ కార్యానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం హాజరుపడ్డరు. అమ్మను దర్శనం చేసుకుని అందరూ నిమ్మలంగా పండుగ చేసుకోర్రి అన్నట్లు చెప్పిర్రు. అటు పట్నం కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సారు ఇంకా తతిమ పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా హాజరుపడ్డారు. అమ్మ కాడ పూజలు చేసి పబ్బతి పట్టిర్రు. అటెంక బందోబస్తు అంతా దగ్గరుండి చూసిర్రు. ఎక్కడేం లొల్లులు పంచార్లు కాకుండా గట్టి నజరే పెట్టిర్రు. పట్నం పాత బస్తీ బోనాలు ముచ్చటిట్లుంటే అటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ కూడా ఆయతారం నాడు వాళ్ళింట్లో బోనాల పండుగ చేసిండు. బోనాలకు స్వాగతం పలికే ఓ స్టేజి మీద సార్ మాట్లాడుకుంటా నేనిప్పుడు ఎమ్మెల్యేను గాను, కానీ 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీల దీవెనార్తులతోని తెలంగాణకు ముఖ్యమంత్రినైతా అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఏదేమైనా జగ్గన్న అంటే జగ్గన్నే, మనసులోటి పెట్టుకుని బయటకోటి మాట్లాడాడు. ఆయన ఏదన్నా అన్నాడంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటది అని అనుకుంటుర్రు సార్ ముచ్చటిన్న ఆయన ఫ్యాన్స్. కరెంటు బిల్లు ఎప్పటిదప్పుడు కడితేనే కరెంటు చక్కగిస్తారు, లేకుంటే వచ్చి లైన్ కట్ చేసిపోతారు. ఇక కరెంటు అంతటా ఉన్న మన ఇంట్లో లేకుంటే మొదలు ఫీజు గిట్ల ఏమన్నా పోయిందా అని చెక్ చేస్తాము. అది మంచిగా ఉండి కూడా రాకుంటే అటెంక కరెంటు పని చేసే టైంను పిలిపించి మీటర్కు ఏమైందో చూడమని చెప్తాము. కానీ ఒక కాడ కరెంటు పోతే చాలు బజార్ అంతా పోయి ఒకటే మీటర్కు చెకింగ్ చేస్తుర్రట. అందరు వచ్చి ఆడనే జమవుతుర్రట. మరి ఆ మీటర్ అంటే కాలనీ వాళ్ళకు ఎందుకంత పాయరం, దాంతో వాళ్ళకు ఏం సంబంధం అన్నది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. ఇగో గిడ కరెంటు స్తంభానికి కట్టున్న మీటర్ను చూస్తుర్రు కదా, గిదే ఆ మీటరు. పిడికిడంత పానం ఉన్న దీనికి 1 కాదు 2 కాదు 300 కనెక్షన్లు పెట్టి మీటర్ కు పెద్ద పరీక్ష పెట్టిర్రు. గట్లే ఎవరింట్లోనన్న కరెంట్ రాకుంటే మన తీగేదని గుర్తుపడటానికి 3-4 గంటలు పట్టేటట్లుంది. ఇక అసలు ముచ్చట ఏందంటే మహబాద్ పట్నంలో ఓ మూలకు పారేసినట్లు మంద కొమరమ్మ అనే బజార్ గిది. సర్కార్ జాగైన గీత ఆవుల ఇండ్లు కట్టుకున్నది అంతా పేదోళ్లే. ఉన్న దాంట్లో 136 మందికి మొన్న పాత సర్కారు ఇండ్లు కట్టుకోర్రి అన్నట్లు పట్టాలు కూడా ఇచ్చిందట. అలా 115 మందికి మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి నంబర్లు కూడా ఇచ్చిర్రట. ఇంతవరకు ముద్దుగానే ఉంది గాని ఈ బజార్ కు ఇదివర దాకా కరెంట్ వేయలేదట. చీకట్ల ఎట్లుండుడని కాలనీ వాళ్ళంతా పదురుకొని దగ్గర పట్ల ఎవళ్ళ కంపెనీ కోసం అని కరెంటు గుంజి మీటర్ పెట్టుకుంటే ఆయన్ను బతిల్లాడి అందరికందరూ తీగలు దట్టిచ్చిర్రట. అట్లా చెట్లు కొమ్మలు కట్టెలనే తంబాలనుకొని ఆ వీటి మీద నుంచే లైన్ గుంజిర్రట. అగొగ్గి అక్కేందో చెప్తుంది. ఆరోగ్యం బాగలేకపోయినా మాకు అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు, రోడ్లు లేవు, ఇంటి నెంబర్లు వచ్చినాయి. గత ప్రభుత్వం నుంచి పట్టాలు వచ్చినాయి కానీ మాకు మీటర్లు రాక కరెంటు స్తంభాలు అస్సలే పోల్లు లేవు. ఒక్క మీటర్ మీద 300కు పైగా ఇల్లులు ఉన్నాయి. గదన్నట్లు వచ్చే గా కరెంటు కూడా చక్కగా రాక టీవీల పంకలు కూడా కాలిపోతున్నాయి. అందరూ ఒకటే మీటర్ మీద పడేటొరకు మీటర్ రీడింగ్ తుఫాన్ వేగంలో తిరుగుతుంది. నెలకు 65,000 కరెంటు బిల్లు
వస్తుంటే అందరు కలిసి తలా ఇంత కడుతున్నాం. కొత్త సర్కార్ గృహజ్యోతి పథకం తెచ్చింది, దాంతోనైనా మా కరెంటు తిప్పలు తీరుతాయని అనుకుంటే ఏడేసిన గొంగడి గాడినే ఉందని గోసెల్ల పోసుకుంటుర్రు. అంతేకాదు ఈ నడుమ సర్కార్ పేదోళ్లకు కరెంటు బిల్లుల మీద రాయితీ ఇస్తుంటే మేం బిల్లులు ఎందుకు కట్టాలే అని జౌడని తీసి బిల్లులు కడతలేరట. అట్లాగా 4 నెలల సంది బిల్లు కట్టకపోయేటోరకు అది 2.5 లక్షలకు పైనే పెరిగిపోయిందట. ఇటు కరెంటోళ్ళేమో మున్సిపాలిటోళ్లు ఖర్చులు బరాయించుకుంటే తమ్మాలు పాతి తీగలు గుంజుతాం అన్నట్లు చెప్తుర్రట. అన్నేమో గాని ఇండ్ల గోడల మీద నుంచి కరెంటు గుంజినాం, ఆయన గాలి దుమారానికి కిందికి వంగినాయంటే ఏ ఇల్లు మునుగుతుందో తెలియదు. మా గోసలు చూసైనా ఏదోటి చేసి జర కరెంట్ ఇచ్చి అట్లనే రోడ్లేసి తాగేతానికి ఇన్ని మంచినీళ్ళు ఇచ్చే ఇగ్రం చెయ్యురి సార్లు అని కోరుతురు అక్కడి బజారోళ్ళు. మరిగా సర్కారు ఏం చేస్తుందో ఏమో చూడాలి. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.